లెట్ us స్టార్ట్ విత్ నెక్స్ట్ సెక్షన్ 194 బిఏ బీబీ ఇవన్నీ ఒక సెట్. ఓకే, ఫస్ట్ మనం ఏం మాట్లాడదామంటే ఒక లేమెన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. దాని తర్వాత బుకిష్ టర్మ్స్లోకి వెళ్దాం. 194 ఏ దేనికోసం మాట్లాడుతుందంటే క్యాజువల్ ఇన్కమ్ కోసం. క్యాజువల్ ఇన్కమ్ అదర్ దాన్ హార్స్ రేసెస్. ఎందుకు అదర్ దాన్ హార్స్ రేసెస్ అన్నాడు అంటే ఈవెన్ హార్స్ రేసెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్ కూడా క్యాజువల్ ఇన్కమ్ అనే డెఫినేషన్లోనే పడుతుంది. బట్ దే ఆర్ సెగ్రిగేటింగ్ 194 ఎందుకంటే 194 హార్స్ రేసెస్ గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతుంది కాబట్టి 194 దాని గురించి మాట్లాడకండి అన్నాడు. ఓకే, క్యాజువల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, లాటరీ ద్వారా వచ్చిన ఇన్కమ్. క్రాస్ వర్డ్ పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల వచ్చినాయి. కార్డ్ గేమ్స్, పేకాట, బెట్టింగు, గ్యాంబ్లింగు, ఏదైనా సరే ఎనీ అదర్ గేమ్స్ అదర్ దాన్ ఆన్లైన్ గేమ్స్. ఎనీ అదర్ గేమ్స్ అదర్ దాన్ ఆన్లైన్ గేమ్స్ అంటే ఏం చెప్పచ్చు? ఒకటి చెప్పే ఎగ్జాంపుల్, మీలో ఎవరు కోటీశ్వరుడు, అదే ఆన్లైన్ గేమా లేదంటే ఆఫ్లైన్ గేమా? అంటే నార్మల్గా పర్సన్ వెళ్ళి అక్కడ వాడి టాలెంట్ షో చేసుకుంటాడు కాబట్టి ఇది ఆఫ్లైనే కింద మనం చూడాలి. ఓకే, ఇవన్నీ కూడా క్యాజువల్ ఇన్కమ్. ఓకే, ఆన్లైన్ గేమ్స్ అంటే ఏంటి సార్ అంటే ఆన్లైన్ గేమ్స్ అనేవి డ్రీమ్11, రమ్మీ ఇటువంటివన్నీ ఆన్లైన్ గేమ్స్లోకి వెళ్తాయి. ఓకే, నెక్స్ట్ హార్స్ రేసెస్ అంటే మనకి ఎలాగో తెలిసిందే. మరీ నక్షల్గా మాట్లాడాలంటే 194 బీబీకి ఎగ్జంప్షన్ ఏంటి, థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఉంది. అంటే పెర్ ఇయర్లో వాటి ద్వారా సంపాదించిన ఇన్కమ్ 10,000 దాటకపోతే దేర్ ఇస్ నో టీడీఎస్. ఎప్పుడైతే 10,000 దాటుతుందో అప్పుడు టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఓకే, ఎంత డిడక్ట్ చేస్తాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ డౌట్ వస్తుంది, 10,000 దాటినంత వరకు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20,000 అయిందనుకో, 10,000 బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కదా, ఇది తీసేసి మిగిలిన 10,000 మీద కట్టు అని అనొచ్చా? కాదు, దిస్ ఈజ్ రాంగ్. మరి ఎలా చేస్తాడు? కంప్లీట్ 20,000 మీద ఆడు టీడీఎస్ అనేది అప్లై చేస్తాడు, ఎందుకంటే అది 10,000 దాటిస్తుంది కాబట్టి. ఓకేనా, ఇది పక్కన పెట్టు. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఉంది కదా ఆన్లైన్ గేమ్స్, దీంట్లోనే డెప్త్నెస్ ఎక్కువ ఉంది. అది కాకుండా మిగిలిన రెండిట్లో ఏమీ లేదు, వెరీ సింపుల్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను బిఫోర్ గోయింగ్ టు బుక్స్. ఇప్పుడు నేను ఏం చెప్పాను, 194 అంటే క్యాజువల్ ఇన్కమ్ అని చెప్పాను. ఇప్పుడు నేను లాటరీలు తీసుకున్నా. ఒక లాటరీలో నేను 50,000 విన్ అయ్యా, ఇంకో లాటరీలో నేను ఐ లాస్ట్ 10,000. ఇప్పుడు ఈ రెండు ఆఫ్సెట్ చేసుకోవచ్చా? లాటరీ అనేది ఏంటి, 194 ఎందుకు? అది క్యాజువల్ ఇన్కమ్ కాబట్టి. అలా ఆఫ్సెట్ చేసుకోవచ్చా అని చెప్పి ఇప్పుడు 50,000 10,000 లాసు, 40,000 మీద 30% టీడీఎస్ కడతానంటే ఒప్పుకుంటుందా గవర్నమెంట్? నో నో నో, ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు అంటే ఈ క్యాజువల్ ఇన్కమ్స్ 194 కానీ బీబీ కానీ ఏదైనా సరే ఇలా ఆఫ్సెట్ అనే ప్రొవిజన్ లేదు. లాస్ని ఆఫ్సెట్ చేసుకున్న మనకి ఆ ఫెసిలిటీ లేదనమాట. సో ఏం చేస్తాను, 50,000 మీద కంప్లీట్ 50,000 మీద నువ్వేం చేయాలి, 30% టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. లాస్ అనేది నీకు ఇవ్వరు, లాస్ అనేది నువ్వు అవైల్ చేసుకోలేవు. ఓకేనా, ఫస్ట్ పాయింట్ అది. ఇప్పుడు అలా కాకుండా నేను ఈసారి ఒక లాటరీ మీద 50,000 విన్ అయ్యాను. నాకు హౌస్ ప్రాపర్టీ లాస్ ఉంది. ఈ హౌస్ ప్రాపర్టీ లాస్ అడ్జస్ట్ చేసేసి నేను టీడీఎస్ కట్టచ్చా అంటే కాదు, అలా కుదరదు. దిస్ ఈజ్ ఆల్సో నాట్ అవైలబుల్ అండ్ నాట్ అవైలబుల్ అనమాట. సో ఏం చేయాలి ఇక్కడ, 50,000 మీద 30% టీడీఎస్ అనేది కట్టాలి. ఓకే, అది అయిపోయా. ఇప్పుడు నెక్స్ట్ హార్స్ రేసెస్కి వెళ్దాం. ఇది హార్స్ రేసెస్ అంటే 194 బీబీ ఏం చెప్తుంది మనకి, ఐ హ్యాడ్ 2 హార్స్ రేసెస్. ఒక హార్స్ రేస్లో 50,000 విన్ అయ్యాను, ఇంకో హార్స్ రేస్లో 20,000 లాస్ అయ్యా. ఈ 50,000 మైనస్ 20,000 30,000 అని కట్టచ్చా అంటే నో, యు ఆర్ నాట్ అలౌడ్. యూ హ్యావ్ టు పే 50,000 మీద 30% టీడీఎస్ కట్టాలి. అర్థమవుతుందా? 50,000 మీద 30% టీడీఎస్ కడితే ఎంత, 15,000. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, నువ్వు ఒక హార్స్ రేస్ ఆర్గనైజర్. ఓకే, నువ్వు ఒక హార్స్ రేస్ ఆర్గనైజర్. నౌ ఇప్పుడు టీడీఎస్ అనేది ఎలా డిడక్ట్ చేస్తావు ఈ కేసులో అంటే, ఒక కస్టమర్ ఉన్నాడా, వాడు ఎంత విన్ అయ్యాడు, 15,000 విన్ అయ్యాడు. సో వాడికి టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలి, 15,000 తీసే ఎంత వచ్చింది. దెర్ ఇస్ ఇంకో చోట హార్స్ రేస్ లాస్ ఉంది, ఎంత, 20,000. ఓకే, ఆ లాస్ కూడా తీసేను, వాడికి నెట్గా ఎంత ఇస్తాం మనం, 15,000 అనేది వాడికి సెటిల్మెంట్ చేయాలి, ఎవరు, ఆర్గనైజర్. సో అదనమాట స్టోరీ. ఇక్కడ నువ్వు ఇలా ఆలోచించుకో, ఈ 20,000 అనేది టీడీఎస్ లాస్కి అడ్జస్ట్ చేస్తున్నట్టు కాదు, లాస్కి ఏమీ అడ్జస్ట్ చేయట్లే.
ఆడి విన్నింగ్‌కి ఇది అడ్జస్ట్ చేస్తున్నట్టు కాదు. దాన్ని అలా చూడకు. నేనెవడిని హార్స్ రేస్ కండక్ట్ చేస్తాను. ఒక పర్టిక్యులర్ కస్టమర్ నా దగ్గరికొచ్చాడు కాబట్టి, ఆడు ఎంత విన్ అయ్యాడు? ఒక హార్స్ రేస్‌లో 50,000 విన్ అయ్యాడు. ఇంకో చోట లూజ్ అయిపోయాడు. సో, వాడికి పే చేయాల్సిన 50,000లో ఆడి దగ్గర కలెక్ట్ చేసుకున్న 20,000 డిడక్ట్ సారీ ఎంత ఇక్కడ లాసు? 20,000 కదా! ఆ లాస్ డిడక్ట్ చేసేసుకొని, టీడీఎస్ డిడక్ట్ చేసుకొని మిగిలిందే కదా వాడికిస్తాను. అదనమాట ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. దిస్ ఈజ్ వెరీ బేసిక్. బుక్కిష్ నాలెడ్జ్ లేకుండా ఇంతే. ఒకేసారి బుక్‌లో కూడా ఉన్నది చదువుకుందామా? 194 బిఏ గురించి డీటెయిల్డ్‌గా మాట్లాడదాం. వెయిట్. 194 బిఏ ఏం చెప్పుకున్నాం మనం? డ్రీమ్ 11 ఆ తర్వాత రమ్మీ సర్కిల్ ఇలాగ. ఈ నాలెడ్జ్‌తో ఒకసారి బుక్కిష్ నాలెడ్జ్ చదువుకుందామా? ఓకే. యాక్చువల్లీ ఇంకోటి హింట్ చెప్పాలి ఇక్కడ నీకు. ఇక్కడ ఈ పర్టిక్యులర్ సెక్షన్స్‌లో మనకు ఐఎఫ్ఓఎస్ చాప్టర్‌లో ఏముంటది? 115 బీబీ అనేది ఒక సెక్షన్ ఉంటది. అలాగే 115 బీబీజే. 115 బీబీజే ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ ఆన్‌లైన్ గేమ్స్. ఈ 115 బీబీ అనేది దేనికి? 194 బీకి సంబంధించిందనమాట. ఓకే. 194 బీ. ఒకసారి ఆ సెక్షన్‌లో మాట్లాడుకుందామా? ఓకే. లెట్ అస్ సీ. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 194 బీ అంటే క్యాజువల్ ఇన్కమ్ అదర్ దాన్ హార్స్ రేసెస్. వన్ సెకండ్. ఓకే. 194 బి ఏం చెప్తుంది? క్యాజువల్ ఇన్కమ్ అదర్ దాన్ హార్స్ రేస్ అండ్ ఆన్లైన్ గేమ్స్. ఎవడైనా సరే ఇది క్యాజువల్ ఇన్కమ్ అంటే చెప్పాను కదా స్పెసిఫైడ్ కేటగిరీస్. లాటరీసు, బెట్టింగ్సు, గ్యాంబ్లింగు, కార్డ్ గేమ్సు, క్రాస్ వర్డ్ పజిల్స్ ఇవన్నీ క్యాజువల్ ఇన్కమ్స్. వాటి మీద 30% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అగ్రిగేట్ ఎంత ఎగ్జామ్షన్ లిమిట్ 10,000 దాటినంత వరకు థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఉంది. ఈ ఫిన్నింగ్ ఈజ్ ఇన్ కైండ్ దెన్ ఆర్గనైజర్ విల్ రిలీజ్ విన్నింగ్ ఓన్లీ ఆఫ్టర్ ఎన్షూరింగ్ ద ట్యాక్స్ ఆన్ విన్నింగ్ పెయిడ్ టు గవర్నమెంట్. ఒకవేళ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది మనకి స్టడీ ఏంటంటే ఒక కస్టమర్కి మారుతు సుజుకి కార్ అనేది విన్ అయ్యాడు. ఇప్పుడు వీడికి టీడీఎస్ ఎంత డిడక్ట్ చేస్తారని అడుగుతాడు. మారుతు సుజుకి కార్ యొక్క వాల్యూ 5 lakhs. సో 5 lakhs ఇంటూ 30% టీడీఎస్ డిడక్ట్ చేసేసి ఇక్కడ ఆడి క్యాష్ ఇవ్వట్లేదు కదండి అంటే ఈవెన్ కైండ్లో ఇచ్చినా సరే దాని వాల్యూ ఎంతో డిటర్మైన్ చేసి దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆర్గనైజర్ది. ఓకే. టీడీఎస్ విల్ బి డిడక్టెడ్ వితౌట్ సెట్ ఆఫ్ లాస్ అనేది ఇక్కడ సెట్ ఆఫ్ ఇచ్చామా? లాటరీ సేమ్ లాటరీలోంచి సెట్ ఆఫ్ ఇచ్చామా? ఇవ్వలేదు. హౌస్ ప్రాపర్టీ లాస్ ఇచ్చామా? ఇవ్వలేదు. అలాగే ఇది కూడా సెట్ ఆఫ్ లాస్ అనే ఫెసిలిటీ లేదు. ఓకే. ఇప్పుడు ఐఎఫ్ఓఎస్ చాప్టర్లోకి వెళ్ళి క్యాజువల్ ఇన్కమ్ యొక్క డెఫినేషన్ 115 బీబీ అనేది చూద్దాం. 115 బీబీ. ఓకే. యూ కెన్ సీ హియర్ సెక్షన్ 115 బీబీ ఫ్రమ్ ఐఎఫ్ఓఎస్ చాప్టర్. చూస్తే ఏం చెప్తుంది? క్యాజువల్ ఇన్కమ్ అంటే ఏంటి? విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్ వర్డ్ పజిల్స్, హార్స్ రేస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాడు. కానీ మనం ఏం చేసాం? అదర్ దాన్ హార్స్ రేస్ అన్నాం కాబట్టి క్యాజువల్ ఇన్కమ్. హార్స్ రేస్ ఎక్కడ డీల్ చేస్తుంది? 194 బి కార్డ్ గేమ్స్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఎనీ అదర్ యాక్టివిటీస్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏ ఎక్స్పెండిచర్ని కూడా డిడక్షన్ కింద ఇవ్వం. చాప్టర్ 6 డిడక్షన్స్ లేవు. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఇప్పుడు వాడేమంటాడు? సార్ నేను 2.5 lakhs బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కదా సార్, 2.5 lakhs 3 lakhs ఏదో ఉంటుంది కదా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. సార్ నేను అంత క్రాస్ అవ్వట్లేదు, సో ఐ డోంట్ నీడ్ టు పే టీడీఎస్ అనేది లేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ యూ హ్యావ్ టు పే ద టీడీఎస్. నో సెట్ ఆఫ్ ఎనీ లాస్ ఫ్రమ్ సచ్ ఇన్కమ్. అదే లాటరీ అండ్ ఇన్కమ్లోంచి నీకు లాస్ అనేది సెట్ ఆఫ్ చెయ్యము. అలాగే ఎనీ ఇన్కమ్ అగెనిస్ట్ ఎనీ ఇన్కమ్ నో సెట్ ఆఫ్ లాస్ ఫ్రమ్ అబవ్ యాక్టివిటీ అగెనిస్ట్ ఎనీ ఇన్కమ్. డెడ్ లాస్ అంటే హౌస్ ప్రాపర్టీ లాస్, ఆ లాస్ని ఏమీ అడ్జస్ట్ చేయలేవు. సో ఇక్కడతో మనకి ఏమైపోయిందంటే 194 బి అనే కాన్సెప్ట్ అయిపోయింది. దాని మీద సరదాగా ఒక 2 క్వశ్చన్ చూసి వచ్చేద్దామా? ఓకే, లెట్స్ గో. క్వశ్చన్ నెంబర్ 5 ఫ్రమ్ అతుల్ సార్ బుక్, లేటెస్ట్ బుక్లోంచిది. గోవింద్ అనే వ్యక్తి ఏమి అయ్యారట? ఫస్ట్ ప్రైజ్ కింద లాటరీ టికెట్లో మారుతి కారు గెలుచుకున్నారు. దాని విలువ ఎంత? 5 lakhs. వాట్ ఈస్ ద ప్రొసీజర్స్ టు బీ అడాప్టెడ్ బిఫోర్ హ్యాండింగ్ ఓవర్ మారుతి కార్ టు మిస్టర్ గోవింద్? గోవింద్ గారు లాటరీ టికెట్ విన్ అయ్యి మారుతి కారు గెలుచుకున్నారు. దాని వాల్యూ ఎంత? 5 lakhs. ఇప్పుడు ఏ సెక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది? 194 బి. ఎందుకు? లాటరీ టికెట్స్ మీద అప్లికబుల్ అయ్యే సెక్షన్ 194 బి. సో అక్కడ ఏం చెప్తుంది? ఏదైనా సరే ఇలా కైండ్ అయినా సరే దాని వాల్యూ ఎంతో డిటర్మైన్ చేసి దాని మీద 30% కట్టి దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేసేసి అంటే ఎంత? 5 lakhs.
5 lakhs into 30% gives you 1,50,000. 1.5 lakhs అనేది టీడీఎస్ కింద డిడక్ట్ చేసి మిగిలిన అమౌంట్, సో మిగిలిన కారు వాళ్ళకి తీసుకోండి. మిస్టర్ ఆర్గనైజర్ కలెక్ట్ ఫ్రమ్ గోవింద్ ఎంత 1,50,000 కలెక్ట్ చేసుకొని కార్ అనేది ఇచ్చేయి. దేర్ ఫోర్ ఇన్ దిస్ కేస్ సిన్స్ ఎంటైర్ విన్నింగ్ ఈజ్ ఇన్ కైండ్ ఇట్ మస్ట్ బి ఎన్ష్యూర్ దట్ సమ్ ఈక్వల్ టు ట్యాక్స్ డిడక్టబుల్ ఎట్ సోర్స్ 1,50,000 బీయింగ్. ఇందుకే ఇదంతా సోది అయిపోయింది కదా. ఆ 1,50,000 అనేది డిడక్ట్ చేసి అప్పుడు కార్ అనేది హ్యాండ్ ఓవర్ చేయండి. ట్యాక్స్ పేమెంట్ అనేది వెరిఫై చేసుకొని ఆ తర్వాత ప్రైస్ అనేది రిలీజ్ చేయండి, అంతే. లెట్స్ గో టు లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. అందులో పాయింట్ బి మాత్రమే 194కి మనం చదువుకున్న టాపిక్ రిలేటెడ్. ఏం చెప్తున్నాడు, ఒక టీవీ ఛానల్ వాళ్ళు మీలో ఎవరు కోటీశ్వరు ప్రోగ్రామ్ పెట్టి హూ విల్ బీ ద మిలియనర్ అట. విన్ అయినందుకు నాకు ఎంత ఇచ్చారు, 10 lakhs అనేది ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు టీవీ ఛానల్ వాళ్ళు ఎంత టీడీఎస్ డిడక్ట్ చేయాలి? అయ్యా టీవీ ఛానల్ వాళ్ళు, మీరు 194B కింద ఎంత డిడక్ట్ చేయాలి? 30% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. థ్రెషోల్డ్ లిమిట్ ఎంత? 10,000. 10 lakhs అనేది 10,000 దాటిపోయింది కాబట్టి మీరు ఎంత 10 lakhs మీద 30% డిడక్ట్ చేసి అంటే 3 lakhs టీడీఎస్ డిడక్ట్ చేసి మిగిలిన అమౌంట్ పే చేయండి అని చెప్పాలి నువ్వు. అంటే 10,000 దాటింది కాబట్టి నువ్వు టీడీఎస్ ఎంత పర్సెంట్? 30%. సో 3 lakhs. సో యూ హ్యావ్ టు డిడక్ట్ 3 lakhs. అంటే 10లోంచి 3 lakhs డిడక్ట్ చేసి 7 lakhs వాళ్ళకి పే చేయండి అని చెప్పి మనం చెప్పాలి. అక్కడతో ఈ క్వశ్చన్ అయిపోయింది. లెట్స్ గో విత్ నెక్స్ట్ సెక్షన్ 194BB. 194BB గారు ఏం చెప్తున్నారు మనకి, హార్స్ రేసెస్ మీద 30% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. థ్రెషోల్డ్ లిమిట్ ఎంత? 30,000. మీకు ఏ సెట్ ఆఫ్ ఇవ్వము. టీడీఎస్ విల్ బి డిడక్టెడ్ వితౌట్ సెట్ ఆఫ్ లాస్. సో ఇందాక నేను ఏం చెప్పాను, హార్స్ రేసెస్ మీద 2 హార్స్ రేసెస్, దాని మీద ఒక క్వశ్చన్ ఉంది, చూద్దాం. మీ నెక్స్ట్ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 33 నుంచి అతుల్ సార్ బుక్లోంచి ఎక్కడి నుంచి ఉంది? పాయింట్ ఎఫ్. ఏ టర్ఫ్ క్లబ్ అవార్డ్స్ ఏ జాక్ పాట్ ఆఫ్ 5 lakh టు ద విన్నర్ ఆఫ్ వన్ ఆఫ్ ఇట్స్ హార్స్ రేసెస్. గుర్ర పందెంలో గెలుచుకున్న వారికి 5 లక్షలు బహుమతి ఇవ్వబడింది. సో దీని మీద టీడీఎస్ ఎంత? ఏం చెప్తాం, సెక్షన్ 194BB ప్రకారం 5 lakhs మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎంత? 30%. 30% డిడక్ట్ చేస్తే ఎంత? 5 lakhs ఇంటూ 30% కమ్స్ టు 1,50,000. అధ్యక్ష, మీరు 1,50,000 డిడక్ట్ చేసి మిగిలిన అమౌంట్ ఆ జాక్పాట్ విన్ అయిన వాళ్ళకి ఇచ్చేయండి. అంటే ఎంత? జాక్పాట్ విన్ అయిన వాళ్ళకి 3.5 lakhs అనేది బహుకరించబడుతుంది. దట్స్ ఇట్ ఆన్సర్. ఏం చెప్తాం, ఇక్కడ ఎగ్జంప్షన్ లిమిట్ అనేది థ్రెషోల్డ్ లిమిట్ 10,000. 5 lakhs అంటే 10,000 దాటిస్తుంది కాబట్టి వాళ్ళకి టీడీఎస్ 1,50,000 డిడక్ట్ చేసి మిగిలింది వాళ్ళకి ఇచ్చేయండి, అంతే, అయిపోయింది. మన తరువాయి ప్రశ్న అనాలి, ఓకే సారీ, మన తర్వాత ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 38 ఫ్రమ్ అతుల్ సార్ బుక్. ఇందులో ఏంటంటే, డిస్కస్ ద టీడీఎస్ ఇంప్లికేషన్స్ ఇఫ్ ఎనీ ఫర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. వాట్ ఈస్ ద అమౌంట్ పేయబుల్ టు ద పేయీ? ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఏ బుక్ మేకర్ అండ్ మిస్టర్ బి ఈజ్ ఏ పంటర్. పంటర్ అనగా అర్థం ఏమిటి? పంటర్ అంటే పన్ను పీకేవాడు కాదు. ఏంటంటే హార్స్ రేసెస్ ఆర్గనైజ్ చేసి ఉంటాడు కదా, ఆర్గనైజర్నే పంటర్ అంటాం, ఓకేనా. మిస్టర్ బి ఈజ్ ఏ పంటర్, హ్యాస్ వన్ 50,000 ఇన్ హార్స్ రేస్ 1, హ్యాస్ సఫర్డ్ ఏ లాస్ ఆఫ్ 1 second నాకే డౌట్ అవుతుంది, సరిగ్గా నేను తప్పు మీనింగ్ చెప్పాను, క్షమించండి నన్ను. పంటర్ అనగా అర్థం ఏంటంటే ఎవడైతే బెట్టింగ్ చేస్తున్నాడో వాడిని పంటర్ అంటారు. ఎక్స్ అనేవాడు ఎవడో బుక్ మేకర్, అంటే ఆర్గనైజర్ ఎవడో ఎక్స్ అనే వ్యక్తి ఆర్గనైజర్. మిస్టర్ పంటర్ అనే వాళ్ళు 2 హార్స్ రేస్ బెట్టింగ్స్ చేశారు. ఒక హార్స్ రేస్లో 50,000 గెలుచుకున్నారు, ఇంకో హార్స్ రేస్లో లూజ్ అయ్యారు 20,000. సో ఇప్పుడు మన బుక్ మేకర్ అనేవాడు వీడికి టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలని ప్రశ్న. సో దీనికి ఆన్సర్ ఏంటి? సో మన ఎగ్జాంపుల్లో మాట్లాడుకున్నట్టు ఏంటి, 50,000 ఏంటి విన్ అయ్యావు, ఈ విన్నింగ్ మీద 30% టీడీఎస్ డిడక్ట్ చేయాలని చెప్పాను. 50,000 ఇంటూ 30% డిడక్ట్స్ కమ్స్ టు 15,000 ఈజ్ ద టీడీఎస్ యూ హ్యావ్ టు పే, రైట్. సో ఎస్, 50,000 మీద 30% కడితే 15,000 టీడీఎస్ కింద డిడక్ట్ చేయాలి. మరి ఎక్స్ అనే వ్యక్తికి, సరిగ్గా చదువు, ఇష్టం వచ్చిన చదువు, ఎక్కడుంది
ప్రశ్న. ఇప్పుడు మనం వాడు ఇంకొకటి వెయిట్. ఇప్పుడు హార్స్ రేస్ 1 మీద 50,000 గెలుచుకున్నాడు. ఇంకో దాని మీద లూజ్ అయ్యాడు. సో, వాడి దగ్గర లూజ్ అయిన అమౌంట్ మనం కలెక్ట్ చేసుకోవాలి కదా! కలెక్ట్ చేసుకోవాలి. సో, లూజ్ అయిన అమౌంట్ డిడక్ట్ చేసేస్తావు. ఎంత? సో, వాడికి 30,000 వస్తది అనుకుంటావు. బట్ ఈ 50,000 మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలి కదా! ఎంత? గెలుచుకున్నందుకు టీడీఎస్ 15,000 అది కూడా డిడక్ట్ చేసే. సో, డిడక్ట్ చేసేస్తే ఎంతొస్తది వాడికి? నెట్‌గా వాడికి పే చేయాల్సింది 15,000. ఓకే. డోంట్ థింక్ మనం ఇక్కడ లాస్ అనేది అడ్జస్ట్ చేయడం లేదు. టీడీఎస్ ఇప్పుడు నువ్వు ఇది వేరు. సో, ఇప్పుడు నేను చేసిన క్యాలిక్యులేషన్ వేరు. ఏంటి? ఐ థింక్ యూ నో బట్ ఐఎమ్ సాగదీసింగ్. 50,000 మీద టీడీఎస్ అనేది 20,000 లాస్ తీసేసి ఈ 30,000 మీద మనం టీడీఎస్ క్యాలిక్యులేట్ చేయట్లేదు. దిస్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ రాంగ్. అబ్సల్యూట్లీ రాంగ్. వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఆన్ 50,000 టీడీఎస్ అనేది. టీడీఎస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాడికి లాస్ ఏమీ అడ్జస్ట్ చేయడం లేదు. యూ షుడ్ రిమెంబర్ దట్ పాయింట్. సో, నెట్‌గా వాడికి పే చేసేది ఎంత? వాడి లాసు, వాడు కట్టాల్సిన టీడీఎస్ అంతా డిడక్ట్ చేసాక వాడికి చేతికి వెళ్ళేది ఎంత? 15,000 మాత్రమే. ఈవెన్ దో హీ ఎర్న్డ్ 50,000, హీ ఈజ్ రిసీవింగ్ 15,000. దట్ ఈస్ ద ఆన్సర్. సో, ఇది. thus అఖిల్ అనే టీపీఏ ఈజ్ లైబుల్ టు డిడక్ట్ 50,000 బీయింగ్ ఏంది? ఒరేయ్! ఏ క్వశ్చన్‌కి ఏం చదువుతున్నావురా? సారీ. లైబుల్ టు డిడక్ట్ 15,000 ఈజ్ లైబుల్ టు డిడక్ట్ 15,000 టీడీఎస్ కింద. సో, నెట్ అమౌంట్ ఎంత పే చేయాలి ఆ వ్యక్తికి? 15,000. ఎలాగా? 50,000 అనేది విన్నింగ్ అమౌంటు, 20,000 లాసు. టీడీఎస్ ఎంత? 15,000 తీసాక వాడికి నెట్ ఎంత ఇస్తున్నాం మనం? వీఆర్ గివింగ్ హిమ్ నెట్ 15,000. ఓకే. బాగా సాధేసాను ఈ పాయింటు. నన్ను క్షమించండి. లెట్ us గో విత్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అనమాట. ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఏమైనా ఉందంటే 194 బిఏ. అసలు 194 బిఏ మనకి ఏం చెప్తుందంటే విన్నింగ్స్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్. ఓకే. ఆన్లైన్ గేమ్స్ అంటే ఏంటి? డ్రీమ్11, రమ్మీ సర్కిల్ ఇవన్నీ ఇందులోకి వస్తాయి అన్నమాట. విన్నింగ్స్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్. ఆన్లైన్ అంటే ఏంటి? సో, ఈ సెక్షన్ మనం చదవాలి అంటే దాంతోపాటు నువ్వు ఏం చదవాలి? యూ షుడ్ రీడ్ 115 బీబీజే సెక్షన్ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ ఐఎఫ్ఓఎస్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఓకే. ఆ రెండు ఇంటర్ కనెక్టెడ్గా చదివితే నీకు బెటర్గా అర్థమైంది. సో, 194 బిఏ కన్నా ముందు మనం ఏం చదువుదాం అంటే 115 బీబీజే. ఓకే. లెట్స్ గో. చూడు ఇక్కడ. సారీ, సరిగ్గా పెట్టలేదు. ఓకే, చూద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్. అసలు విన్నింగ్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్ అంటే అర్థం ఏంటంట? మీనింగ్ ఆఫ్ ఆన్లైన్ గేమ్స్ ఏ గేమ్ దట్ ఈజ్ ఆఫర్డ్ ఆన్ ఇంటర్నెట్. ఇంటర్నెట్లో ఆఫర్ చేస్తారు అండ్ ఈజ్ యాక్సెసిబుల్ బై ఏ యూజర్ త్రూ కంప్యూటర్ రిసోర్స్ ఇంక్లూడింగ్ ఎనీ టెలికమ్యూనికేషన్ డివైస్. అంటే ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ డ్రీమ్11. అది ఇంటర్నెట్ యూజ్ చేసే కదా ఆడతారు అది. ఓకే, రైట్. సో, దాని మీద టీడీఎస్ ఎంత అప్లై చేయాలంట? 30% అనేది అప్లై చేయాలి. దేని మీద? నెట్ విన్నింగ్స్ మీద. ఆ పదం గుర్తుంచుకో. క్యాల్కులేషన్ ఆఫ్ నెట్ విన్నింగ్స్ ఏం చెప్తుందంటే ఇదంతా వద్దు, ఈ ఫార్ములా గుర్తుంచుకో. 115 బీబీజే ఇస్తున్న ఫార్ములా ఏంటి? A+D - B+C. ఆ ఫార్ములా డెరైవ్ తర్వాత మాట్లాడదాం. అదర్ పాయింట్స్ గమనించాల్సింది ఏంటి? ఎక్స్పెండిచర్స్ ఏమీ అలౌ చేయరు. చాప్టర్ 6 డిడక్షన్స్ అలౌ చేయరు. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. ఇప్పుడు నువ్వేమంటావు? సార్, నా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 3 lakhs సార్, నాకు వచ్చింది ఇందులో 3 lakhs కన్నా తక్కువే ఉంది సార్, నేను బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్లో లేను సార్ అంటే కుదరదు. Irrespective of your basic exemption limit, you have to pay TDS. No set off of any loss from such income. ఏ లాసు అలౌ చేయరట. నో సెట్ ఆఫ్ లాస్ ఫ్రమ్ ఎనీ లాస్. నో సెట్ ఆఫ్ ఎనీ లాస్ అంటే హౌస్ ప్రాపర్టీ లాస్ అడ్జస్ట్ చేయొచ్చా? చేయలేం. నో సెట్ ఆఫ్ లాస్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్ అగెనిస్ట్ ఎనీ ఇన్కమ్. ఇక్కడ అర్థం ఏంటంటే మై డ్రీమ్ అనేది ఉందా? డ్రీమ్11 ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్11 అది ఉంది. అలాగే మై 11 సర్కిల్ అని ఏదో గేమ్ ఉందనుకో. ఈ రెండు ఇది క్రికెట్ మీద, ఇది క్రికెట్ మీదే అనుకో. ఓకే. ఇందులో వచ్చిన ప్రాఫిట్, ఇందులో వచ్చిన లాసు సెట్ ఆఫ్ చేయొచ్చు అంటే నో, యూ కెనాట్ డూ. అదే చెప్తున్నాడు. నో సెట్ ఆఫ్ లాస్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్ అగెనిస్ట్ ఎనీ ఇన్కమ్ ఎక్సెప్ట్ విన్నింగ్ ఫ్రమ్ సేమ్ గేమ్. దాని అర్థం ఏంటి అంటే సార్ అలాగే చెప్పారు, మరి నేను అదే అర్థం చేసుకున్నా. ఏంటి సేమ్ గేమ్ అంటే
డ్రీమ్ లెవెల్‌లోనే 2 గేమ్స్ జరుగుతున్నాయనుకో, ఒక గేమ్‌లోంచి లాస్ ఇంకో గేమ్‌కి సెట్ ఆఫ్ చేసుకోవచ్చని చెప్పారు. అదే ఆయన ఇలా ఇచ్చారు దీనికి. ఓకే. ఇందులో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి. ఆ ఏ అంటే ఏంటి? బి అంటే ఏంటి? సి అంటే నేను చెప్తా. ఓకే. ఈ ఎగ్జాంపుల్ కన్నా వేరే ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్‌గా బుక్కిష్ నాలెడ్జ్ దీని మీద. ఓకే. లెట్ us గో అండ్ డీప్ డైవ్ ఇంటూ 194 బిఏ. ఇప్పుడు ఒకసారి స్లోగా చెప్పుకుందాం, ఇక్కడ కంగారు లేదు. ఒకసారి జాగ్రత్తగా విను. నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు తెలుసా? ఓకే. మనం ఇప్పుడు ఏం చెప్పాం? సెక్షన్ 115 బీబీజీ ప్రకారం, బీబీజే ప్రకారం ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి అన్నాం. ఇప్పుడు అంతా మనం మ్యాథమెటిక్స్ మాట్లాడుకుంటాం అనమాట. ఓకే. అసలు ఏంటండి ఏ అంటే ఏంటి, డి అంటే ఏంటి, బి అంటే ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది నెట్ విన్నింగ్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పి ఒక ఫార్మెట్ ఇచ్చింది. సో ఏ అంటే ఏం చెప్తున్నారంటే విత్డ్రా అమౌంట్. మనం ఈ పర్టికులర్ ఆ యాప్స్లోంచి ఏదైతే విత్డ్రా చేసుకుంటాం ఆ విత్డ్రా అమౌంట్ గురించి మాట్లాడేది ఏ. బి అంటే ఏంటి? డిపాజిట్. మనం అందులో డిపాజిట్ చేస్తున్నాం, మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాం కదా, దాన్ని డిపాజిట్ అంటాం. ఇప్పుడు విత్డ్రావబుల్ బోనస్. ఇక్కడ బోనస్ అనేది 2 రకాలుగా ఇస్తాడు. రెఫరల్ బోనస్ అని ఇలా ఇస్తాడు కదా. నార్మల్గా అప్లికేషన్ కనుక ఏదైతే నువ్వు వాడుతున్న అప్లికేషను నీకు రిఫరల్ బోనస్ కింద ఇచ్చిన అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అని క్లియర్గా చెబితే దాన్ని యాడ్ చేసుకో ఈ పర్టికులర్ పాయింట్లో. అలా చెప్పలేదు అనుకో, దెన్ డోంట్ యాడ్ ఇట్. ఓకే. ఎందుకంటే విత్డ్రావబుల్ బోనస్ మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుంది. నాన్ విత్డ్రావబుల్ బోనస్ విల్ నాట్ బి ట్యాక్స్డ్. ఓకే. నెక్స్ట్ సి అంటే ఏంటి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్. డి అంటే క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి? ఇది ఆల్ఫాబెట్ వైజే గుర్తుంచుకోవాలి. ఏ అంటే ఏంటి? మనం ఎప్పుడన్నా సరే అప్లికేషన్స్ నుంచి ఎలాంటి అప్లికేషన్ డబ్బులు ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రెడీ టు విత్డ్రా. నేను గుర్తుంచుకోవడానికి చెప్తున్నా. అమౌంట్ ఎప్పుడు విత్డ్రా చేసుకోవడం రెడీగా ఉండాలి. డబ్బులను విత్డ్రా చేసిన తర్వాత ఏం చేయాలి? నువ్వు మళ్ళీ గేమ్ ఆడాలంటే నీ దగ్గర డబ్బులు ఉండవు కదా, డిపాజిట్ చేయాలి మళ్ళీ. సో ఫస్ట్ డిపాజిట్ చేయి. ఫస్ట్ డిపాజిట్ కాదు, ఫస్ట్ ఎప్పుడన్నా నువ్వు గేమ్ ఆడినప్పుడు ఏం చేయాలి? డబ్బులు విత్డ్రా చేసేసుకోవాలి. విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ గేమ్ ఆడాలంటే నువ్వు మళ్ళీ డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత అప్పుడు ఏముంటుంది? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకో, అంతే. ఫస్ట్ ఎప్పుడు కూడా విత్డ్రా చేసుకోవాలి. ఏ ఫర్ విత్డ్రావల్, బి ఫర్ డిపాజిట్, సి ఫర్ ఓపెనింగ్ అండ్ డి ఫర్ క్లోజింగ్. ఓకే. ఇది బాగా బట్టు మొత్తం ఇప్పుడు మాట్లాడేదంతా దీని మీద వెళ్తుంది. ఓకే. ఇప్పుడు మనకు రెడ్ విత్ 115 బీబీజే మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి. మరి 194 బిఏ ఏమిచ్చింది? ఫస్ట్ టైం విత్డ్రా చేసుకునేటప్పుడు, ఇయర్లో ఫస్ట్ టైం విత్డ్రా చేసుకున్నప్పుడు అయితే ఏ మైనస్ బి ప్లస్ సి చేయమంటుంది. సబ్సీక్వెంట్ విత్డ్రావల్ అయితే ఏ మైనస్ బి ప్లస్ సి ప్లస్ ఈ. మరి ఈ అంటే ఏంటి? ఈ అంటే ఏంటో చెప్తాను, వెయిట్ చేయి. అలాగే ఇయర్ ఎండ్ అంటే ఏంటి? 31st మార్చ్న నువ్వు విత్డ్రా చేసుకునేటప్పుడు 194 బిఏ ఏం చెప్తుందంటే ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి ప్లస్ ఈ. అది ఫార్ములా ఇచ్చింది. అసలు ఈ అంటే ఏంటి? ఈ అంటే ఏంటంటే నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విత్డ్రా చేసుకున్నావు కదా, ఈ రోజున మన అకౌంట్లో ఎంత ఉంది? 25 ల్యాక్స్ ఉందనుకో. నేను ఈ ఫస్ట్ టైం నేను 10 ల్యాక్స్ విత్డ్రా చేసుకున్నా. అంటే మిగిలిన ఎంత ఉంది? 15 ల్యాక్స్. ఈ 10 ల్యాక్స్ మీద ఎప్పుడైతే విత్డ్రా చేసుకుంటానో అప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసుకుంటాడు వాడు. ఓకే. ఈ 10 ల్యాక్స్ ఎప్పుడైతే విత్డ్రా చేసుకున్నానో అప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసుకుని టీడీఎస్ కట్టమంటాడు. మళ్ళీ ఇయర్ ఎండ్ మళ్ళీ మిగిలిన 15 ల్యాక్స్ ఎప్పుడు పే చేసుకుంటున్నాను? ఇప్పుడు పే చేసుకుంటున్నా. లేదంటే ఇప్పుడు తీసుకుంటున్నా. సబ్సీక్వెంట్గా నెక్స్ట్ టైం మళ్ళీ ఎంత తీసుకుంటున్నా? నెక్స్ట్ టైము 5 ల్యాక్స్ విత్డ్రా చేసుకుంటున్నా. దీన్ని సబ్సీక్వెంట్ అంటాడు. ఓకే. సబ్సీక్వెంట్. ఇంకా నా అకౌంట్లో ఎంత ఉంది? 10 ల్యాక్స్. ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ అంటాను. అంటే సబ్సీక్వెంట్గా నువ్వు విత్డ్రా చేసుకునేటప్పుడు ఆల్రెడీ నువ్వు దేని మీద కట్టేసావు ట్యాక్స్? 10 ల్యాక్స్ మీద టీడీఎస్ కట్టేసావు కదా. ఆల్రెడీ ఏదైతే టీడీఎస్ డిడక్ట్ అయిపోయిందో దాన్ని ఈ అంటాడు. ట్యాక్స్ పెయిడ్, టీడీఎస్ డిడక్టెడ్ అమౌంట్ అనమాట. టీడీఎస్ డిడక్టెడ్ అమౌంట్.
దేని మీద అయితే డిడక్ట్ అయిందో దాన్ని. ఓకేనా? దాన్ని ఈ అంటాం. సో సబ్సీక్వెంట్గా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ అంటే ఏమైంది 10 lakhs. మరి ఇక్కడ ఏమవుతుంది ఈ అంటే ఈ 10 lakhs ప్లస్ 5 lakhs ఈజ్ ద సబ్సీక్వెంట్ ఈ, అదే ఇయర్ ఎండ్లో ఉన్న ఈఏ. ఓకే, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం 31st మార్చిన ఇక్కడ. ఓకే, నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాను కదా, వెయిట్ చేయి. ఇప్పుడు నీకు ఏదో ఫార్ములా చెప్పాను, సబ్సీక్వెంట్ చెప్పాను, మరి ఇక్కడికి డిఫరెన్స్ ఏముంది? అది మన నెక్స్ట్ డౌట్. 115 బీబీజే ఎప్పుడు వాడతాం, 194 బిఏ ఎప్పుడు వాడతాం? నీకు ఈ ఇయర్లో గనక క్లియర్గా చెప్పలేదు అనుకో, ఈ పర్టికులర్ డేట్ని మనం విత్డ్రా చేసుకున్నాం, ఆ తర్వాత ఇప్పుడు డిపాజిట్ చేసాం, ఇంత క్లియర్గా లేదు, ఇయర్లో ఎంత విత్డ్రా చేసావు, ఇయర్లో ఎంత డిపాజిట్ చేసావు అంతే చెప్పాడు అనుకో, దెన్ యూ విల్ గో విత్ 115 బీబీజే ఇది తీసుకుంటావు. అలా కాదు, ఇయర్లో క్లియర్గా చెప్పాడు పలానా డేట్న ఇంత డిపాజిట్ చేసావు అండ్ యూ ఆర్ విత్డ్రాయింగ్ దిస్ అమౌంట్ ఆన్ దీస్ పర్టికులర్ డేట్స్, అప్పుడు 194 బిఏ ప్రకారం ఈ క్యాలిక్యులేషన్స్లో చేయాలి. ఓకేనా? ఇంత డౌట్ వద్దు, ఒకసారి దీని మీద ఒక క్వశ్చన్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్. ఓకేనా? ఇది బన్వర్ బరోనా సార్ బుక్లోంచి తీసుకున్న ఎగ్జాంపుల్. ఇదే కాన్సెప్ట్ మీద 115 బీబీజే ప్రకారం ఇచ్చిన ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక తారారం దేవాసి ఈజ్ ఎన్ ఆన్లైన్ ఫ్యాంటసీ గేమ్కి ఎడిట్ అయిపోయిన వ్యక్తి. హీ ఈజ్ హ్యావింగ్ యూజర్ అకౌంట్ విత్ మై సర్కిల్ యాప్. ఓకే, ఒక యాప్లో ఆయనకు ఉంది. ఆయనకి April 24న ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఈ ఇయర్లో ఇచ్చాడు కానీ స్పెసిఫిక్ డేట్ చెప్పలేదాడు. ఎంత డిపాజిట్ చేశాడంట? 1,50,000. విత్డ్రా చేసిన అమౌంట్ ఎంత ఈ ఇయర్లో అన్నాడు, స్పెసిఫిక్గా డేట్ చెప్పాడా? చెప్పలా. ఎంత? 3,37,000. ఓకే, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతో ఇచ్చాడు. సో యూ హ్యావ్ వాట్? ఏ ప్లస్ డి. వాట్ ఈస్ ద ఫార్ములా? ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి ఈజ్ ద ఫార్ములా. ఏ అంటే ఏం చెప్పిన? అమౌంట్ విత్డ్రాన్ ఎంత? 3,37,000 వేసుకున్నావా? ఓకే. డి అంటే ఏం చెప్పాం? ఓకే, డి అంటే పక్కన పెట్టి నెక్స్ట్ బీకి వెళ్ళిపో. బి అంటే ఏంటి? డిపాజిటెడ్ అమౌంట్. డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత? డిపాజిటెడ్ అమౌంట్ 1,15,000. ఓకే, 1,50,000. సి అంటే ఏంటి? ఓపెనింగ్ బ్యాలెన్స్. సి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్. హియర్ ఈజ్ మై ఓపెనింగ్ బ్యాలెన్స్. 60,000 ఈజ్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే, డన్. ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు నాకు డి అంటే ఏంటి? క్లోజింగ్ బ్యాలెన్స్. వాట్ ఈస్ ద క్లోజింగ్ బ్యాలెన్స్? 72,000 ఈజ్ ద క్లోజింగ్ బ్యాలెన్స్. ఇదంతా సాల్వ్ చేస్తే ఐఎమ్ గెటింగ్ 1,99,000. ఈ 1,99,000 మీద నేను టీడీఎస్ పే చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం? 115BJ ప్రకారం క్యాలిక్యులేట్ చేసాము నెట్ విన్నింగ్స్. ఈ నెట్ విన్నింగ్స్ మీద టీడీఎస్ 194BA అప్లై చేసి యూ మేడ్ టీడీఎస్ డిడక్షన్ ఆఫ్ 30%. ఓకే, క్లియర్? నథింగ్. ఓకే, లెట్స్ గో విత్ 194BA. ఓకే, 194BAకి వెళ్దాం. ఎక్స్క్లూజివ్ డైవ్ ఇంటూ 194BA. ఓకే, ఇప్పుడు ఒక సమ్మతో మనం మళ్ళీ ఇదే టాపిక్ని డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, నేను చాలా స్ట్రగుల్ అయ్యాను ఇది అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు చాలా టైం ఇన్వెస్ట్ చేస్తాను కానీ అర్థం కాలేదు ఇది, ఎందుకంటే ఏం డల్లారు. ఓకే, లెట్స్ లీవ్ ఇట్. 194BA మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందామా? ఏం చెప్తుంది? నీకు క్లియర్గా క్వశ్చన్లో పలానా టైమ్స్లో ఎంతెంత డిపాజిట్ చేశాడు, ఎంత విత్డ్రా చేశాడు, ఇప్పుడు దీని మీద టీడీఎస్ ఇంప్లికేషన్స్ ఏంటి అని అడిగాడు అనుకో నిన్ను, అప్పుడు ఈ ప్రొసీజర్లో చేస్తాం. ఓకే, ఏ అంటే ఏంటి? ఏబిసిడిఈ ఈ వరకు మనకు ఫార్ములా తెలియాలి. ఏ అంటే ఏంటి? విత్డ్రా చేసుకున్న అమౌంటు. బి అంటే ఏంటి? డిపాజిట్లో ఏం కలుపుతావు? బోనస్ విత్డ్రావబుల్ అయితే కలుపుతాము. అలా నీ క్వశ్చన్లో ఏమీ చెప్పకపోతే నేనేం చేయాలి? బోనస్ విత్డ్రావబుల్ చెప్పలేదు, నాన్ విత్డ్రావబుల్ చెప్పలేదు, అప్పుడు నేనేం చేయాలి? గుడ్ క్వశ్చన్. ఏం తెలియదు కాబట్టి లీవ్ ఇట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తారు అప్లికేషన్స్ వాళ్ళు? నాన్ విత్డ్రావబుల్ బ్యాలెన్సే ఇస్తారు మనకి. సో అది ఆ అమౌంట్ని మనం కన్సిడర్ చేయకూడదు. నాన్ విత్డ్రావబుల్ బోనస్ని, రిఫరల్ బోనస్ని బి ప్లస్ బిసిడిఈఏ ఎందులో కూడా కలపవు. క్లియర్? ఒకవేళ విత్డ్రావబుల్ అయితే బిలో కలుపు. ఓకే, నెక్స్ట్ సి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, డి అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఈ అంటే ఏంటి? ఆల్రెడీ ఏదైతే అమౌంట్ మీద టీడీఎస్ డిడక్ట్ అయిపోయిందో దాన్ని ఈ అంటాం. ఓకే, నేను మళ్ళీ చెప్పాను బుద్ధిగా. ఇప్పుడు దీని మీద ఎక్స్క్లూజివ్గా ఒక సమ్ చేద్దాం. ఇది ఎక్కడుంది? బన్వర్ బరోనా సార్ మెటీరియల్లో ఒక ఎగ్జాంపుల్ కింద సార్ ఇచ్చారు. ఓకే, లెట్స్ గో అండ్ డైవ్. ఇప్పుడు
చూడు, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ టీడీఎస్ రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్ బై మై సర్కిల్. టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలి మై సర్కిల్ అనేవాళ్ళు. వీళ్ళ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు? తారారాం దేవాసి, ఎవరైనా ఈ ఆన్లైన్ గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయిన ఒక బానిస. ఈయన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 60,000 ఉంది. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 72,000 ఉంది. డిపాజిట్ యొక్క షెడ్యూల్స్ ఇచ్చాడు, విత్డ్రావబుల్స్ యొక్క షెడ్యూల్స్ ఇచ్చాడు. ఓకే, అంటే క్లియర్లీ హీఈస్ డిఫైనింగ్ ద పేమెంట్స్ అండ్ విత్డ్రావబుల్స్ డేట్స్. సో అప్పుడు ఏం చేయాలి? 194 BA ప్రకారం వీ హ్యావ్ టు క్యాల్కులేట్ ద టీడీఎస్ ఇంప్లికేషన్స్. టీడీఎస్ ఇంప్లికేషన్స్లో నీకు ఏం చెప్పాను? 194 BA కింద ఫస్ట్ విత్డ్రావబుల్కి ఒక ఫార్ములా చెప్పాను. దానికి ఏంటి ఫార్ములా పేరు? దాని పేరు A మైనస్ B ప్లస్ C. సబ్సీక్వెంట్గా అయితే ఏంటి? A మైనస్ B ప్లస్ C ప్లస్ E. అంటే సబ్సీక్వెంట్గా అంటే ఎన్నిసార్లు సబ్సీక్వెంట్గా తీసుకోవాలని నెక్స్ట్ డౌట్ వస్తుంది. ఆ ఇయర్లో నీ ఫైనల్ 31st March డేట్ వరకు ఎన్ని అయితే వచ్చినా అవన్నీ సబ్సీక్వెంట్ అవుతాయి. ఫైనల్గా 31st Marchని ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో దట్ ఈజ్ A ప్లస్ D మైనస్ B ప్లస్ C ప్లస్ E. ఓకే, డన్. వీ హ్యావ్ డిస్కస్డ్ ఇది అప్ టు దిస్ పాయింట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ డేట్నా ఎప్పుడు విత్డ్రావబుల్ డేట్ని పట్టించుకోవాలి నువ్వు. ఫస్ట్ మనం డిపాజిట్ చేసింది ఎప్పుడు? ఏప్రిల్లోనే గేమ్ మొదలెట్టాడు మనోడు. బ్యాంక్ నుంచి డబ్బులు వేసుకున్నాడు 50,000. ఓకే, అయితే విత్డ్రా చేసుకుంది ఎప్పుడు? April 30th మనోడు విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకోగానే మనం ఏం చేయాలి? వేసుకుంటాం. ఏంటి? 30th April 24న వీఆర్ క్యాల్కులేటింగ్. వెన్ ఎవర్ హీ ఈజ్ విత్డ్రాయింగ్ దెన్ వీ హ్యావ్ టు క్యాల్కులేట్. ఫస్ట్ నీకు ఇచ్చిన ఫార్ములేటి A మైనస్ B ప్లస్ C. ఏ అంటే ఏం చెప్పాను? విత్డ్రాబుల్ అమౌంట్. వాట్ ఈస్ ద విత్డ్రాబుల్ అమౌంట్? 30,000 ఈజ్ ద విత్డ్రాబుల్ అమౌంట్. సారీ, 80,000 ఈజ్ ద విత్డ్రాబుల్ అమౌంట్. ఓకే, బి అంటే ఏం చెప్పావు? డిపాజిట్ చేసిన అమౌంట్ 50,000 ఈజ్ ద డిపాజిటెడ్ అమౌంట్. ఓకే, ప్లస్ సి అంటే ఏం చెప్పావు? ఓపెనింగ్ బ్యాలెన్స్. వాట్ ఈస్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈ 60,000. సో 60,000. ఈ క్యాల్కులేషన్ అంతా ఏం చేస్తే ఏమొచ్చింది? నెగిటివ్ 30,000 వచ్చింది. పాజిటివ్లో వస్తే టీడీఎస్ అప్లై చేస్తావు, నెగిటివ్లో వస్తే ఏం చేయాలి? నో టీడీఎస్. ఫస్ట్ది క్లియర్ కదా? నెక్స్ట్ వీళ్ళు కొట్టేది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ మేలో మనోడు ఏం చేశాడు? డిపాజిట్ చేశాడు. జూలైలో విత్డ్రా చేశాడు. ఓకే, చూడు జాగ్రత్తగా. మేలో డిపాజిట్ చేశాడు. దాని తర్వాత ఏప్రిల్, మే, తర్వాత జూన్లో ఏమైనా డిపాజిట్ చేశాడా? లేదు. జూన్లో నీకు ఏమిచ్చారు? బోనస్ ఇచ్చారు. బోనస్ విత్డ్రావబులా నాన్ విత్డ్రావబులా ఏం చెప్పలేదాడు. సో మనం ఏం చేయాలి? ఇగ్నోర్. మళ్ళీ వాడు ఎప్పుడు విత్డ్రా చేసుకున్నాడు? విత్డ్రా చేసుకున్నది ఎప్పుడంటే జూలైలో విత్డ్రా చేసుకున్నా. అంటే మేలో డిపాజిట్ చేసావు, జూన్లో ఏం చేసావు? బోనస్ వచ్చింది, జూలైలో విత్డ్రా చేసుకున్నావు. అంటే ఇప్పుడు మనం ఎక్కడ క్యాల్కులేషన్ చేయాలి? జూలైలో మనం క్యాల్కులేషన్ చేయాలి. 19th July 2024లో క్యాల్కులేషన్ చేయాలి. ఓకే, ఏం చెప్పి మళ్ళీ ఫార్ములా ఇదేమంటాం? ఇది సబ్సీక్వెంట్ విత్డ్రావల్. ఫస్ట్ది అయిపోయింది, ఇప్పుడు సబ్సీక్వెంట్లో ఫార్ములా ఏంటి? A మైనస్ B ప్లస్ C ప్లస్ E. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఏంటేంటి? విత్డ్రా చేసిన అమౌంట్. ఈ విత్డ్రా చేసిన అమౌంట్ అనేది ఎలా చదవాలంటే అగ్రిగేట్ విత్డ్రావబుల్ అమౌంట్. యూ హ్యావ్ టు రీడ్ అగ్రిగేట్ విత్డ్రావబుల్ అమౌంట్ అన్న పదం. చూడు ఇక్కడ క్లియర్గా, నేను చెప్పడం మర్చిపోయాను, సారీ, క్షమించినని. ఏంటి? అగ్రిగేట్ విత్డ్రాన్. అగ్రిగేట్గా చూడాలి. డిపాజిట్ అమౌంట్ కూడా అగ్రిగేట్గానే చూడాలి. ఓకే, ఇక్కడ ఏం చెప్తుంది? అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ నాన్ ట్యాక్సిబుల్ డిపాజిట్ మేడ్ యూజర్. ఓకే, అని వద్దులే. లెట్స్ గో వేర్ వీఆర్. సబ్సీక్వెంట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అగ్రిగేట్ అమౌంట్ విత్డ్రాన్ చూడాలి ఫస్ట్. ఏ అంటే ఏంటి? అగ్రిగేట్ అమౌంట్ విత్డ్రాన్. అగ్రిగేట్ అమౌంట్ విత్డ్రాన్, వేర్ ఆర్ యూ? 30th April 80,000 విత్డ్రా చేశాను. ఓకే, ఆ తర్వాత మళ్ళీ జూలైలో ఇప్పుడు ఎంత విత్డ్రా చేశాను? 92,000 రాసుకున్నా. అగ్రిగేట్కి రాసుకోవాలన్నాడు కాబట్టి ప్రీవియస్ ఇయర్ది కూడా కలిపి తీసుకుంటాం అగ్రిగేట్. ఓకే, నెక్స్ట్ ఏంటి? బి అంటే ఏంటి? బి అంటే ఏమిటి? ఏ అంటే ఏంటి? విత్డ్రాన్. డబ్బులన్నీ ఫస్ట్ విత్డ్రా చేసుకోవాలి, దాని తర్వాత డబ్బులన్నీ అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు నువ్వు డిపాజిట్ చేయాలి. ఓకే, బి అంటే ఏంటంటే డిపాజిట్. మనం జూలై వరకు ఎంత డిపాజిట్ చేసాము అంటే 50,000, 70,000 డిపాజిట్ చేసాము. డిపాజిట్ చేసింది ఇక్కడ రాసుకున్నాను. ఓకే, క్లియర్. సి అంటే ఏంటి? ఓపెనింగ్ బ్యాలెన్స్. వాట్ ఈస్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్? 60,000 ఈజ్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్.
ఈ అంటే ఏం చెప్పాను? ది ప్రీవియస్ ఇయర్‌లో ప్రీవియస్ అదేంటారు సైకిల్‌లో ఎంతైతే టీడీఎస్ డిడక్ట్ అయిందో ఆ అమౌంట్ రాసుకోవాలి. ఇక్కడ ఏమైనా టీడీఎస్ డిడక్ట్ అయిందా? నో టీడీఎస్. సో, 0. డన్. ఇఫ్ యూ సాల్వ్ యూ ఆర్ గెట్టింగ్ -8,000. సో, యాస్ ఇట్ ఈస్ ఎ నెగెటివ్, నో టీడీఎస్. సింపుల్. లెట్స్ గో టు పాయింట్ 3. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు ఏమైంది? జులై తర్వాత మనోడు మళ్ళీ ఏం చేశాడు? ఆగస్ట్‌లో డిపాజిట్ చేశాడు. ఎంత? 30,000 డిపాజిట్ చేశాడు. ఓకే. మళ్ళీ విత్‌డ్రా అయితే ఎప్పుడు చేశాడు? ఆగస్ట్ తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో విత్‌డ్రా చేశాడు. ఎంత విత్‌డ్రా చేశాడు? 75,000. సో, నౌ వీ హావ్ టు క్యాలిక్యులేట్ ఆన్ నెక్స్ట్ సబ్సిక్వెంట్ డేట్ ఆఫ్ విత్‌డ్రావల్, దట్ ఈస్ ఫిబ్రవరి. 10th ఫిబ్రవరి 2025లో విత్‌డ్రా చేశాడు. సబ్సీక్వెంట్ విత్‌డ్రాన్ అన్నాడు. ఫైనల్ విత్‌డ్రాన్ కాదు ఇది. సో, మళ్ళీ అగైన్ A - B + C + E. E అంటే ఏంటి? అమౌంట్ విత్‌డ్రాన్. అగ్రిగేట్ అమౌంట్ విత్‌డ్రాన్ చూడాలి. ఓకే. అంటే ఏంటి ఇక్కడ? ఫస్ట్ అమౌంట్ విత్‌డ్రాన్ కదరా సార్. అమౌంట్ విత్‌డ్రాన్ ఈస్ దిస్ సైడ్. వై యూ ఆర్ సీయింగ్ దట్ సైడ్? 80,000, 92,000 అండ్ 75,000. దిస్ ఈస్ ద అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ విత్‌డ్రాన్. సో, అదే ఇక్కడ వేసుకున్నాను. చూడు, క్లియర్? A is clear. Next you have to go with B. What is B? The amount deposited. Aggregate amount deposited. ఈ జూలై ఫిబ్రవరి వరకు ఎంతైతే డిపాజిట్ చేసావు అంత రావాలి. ఎంత డిపాజిట్ చేసావు నువ్వు? 50,000 డిపాజిట్ చేసావు, 70,000 డిపాజిట్. మరి 11,000 వేయచ్చా? వేయకూడదు. ఎందుకు వేయకూడదు? ఎందుకంటే అది బోనస్. అది విత్‌డ్రాబులా నాన్ విత్‌డ్రాబులా ఏం చెప్పలేదు కాబట్టి ఇగ్నోర్. సింప్లీ ఇగ్నోర్. ఇగ్నోర్ చేసేస్తే ఎంత? 50,000 ప్లస్ 70,000. ఓకే, డన్. అయితే ఇది ఫిబ్రవరి కదా. ఫిబ్రవరి అంటే అంతకన్నా ముందే ఆగస్టే కదా. ఓకే, ఆగస్ట్ కూడా తీసుకోవచ్చు. డిపాజిట్ తీసుకున్న 30,000. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ సి అంటే అర్థం ఏంటి? సి మీన్స్ వాట్ ఈస్ సి? సి మీన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్. వాట్ ఈస్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్? 60,000 ఈస్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే. ప్రీవియస్ ఇయర్లో నువ్వేమైనా టీడీఎస్ డిడక్ట్ చేసావా? లేదు. సో, 0. ఓకే. సో, నెట్ అమౌంట్ ఎంత వచ్చింది? 37,000. ఇదంతా సాల్వ్ చేస్తే యు ఆర్ గెట్టింగ్ 37,000. అంటే ఈ 37,000 మీద నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎంత డిడక్ట్ చేస్తావు? 194 బిఏ ప్రకారం 30% డిడక్ట్ చేస్తే 11,100 టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఓకే, డన్. ఇప్పుడు మనకి ఇది పాయింట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం వెళ్తున్నాం? మళ్ళీ 15th మార్చ్. 15th మార్చ్ అన్నది ఇయర్ ఎండా? కాదు. ఇయర్ ఎండ్లో ఉన్నాం కానీ 31st మార్చ్ అనేది ఇయర్ ఎండ్. 15th మార్చ్ అనేది ఇయర్ ఎండ్ అవ్వదు కదా. సో, అగైన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సబ్సీక్వెంట్ విత్‌డ్రావల్. అప్పుడు మళ్ళీ ఏం చేస్తావు? A - B + C + E. అదే ఫార్ములా మళ్ళీ. ఏ అంటే ఏంటి? అగ్రిగేట్ విత్‌డ్రావల్ అప్ టు దిస్ పాయింట్ 80,000, 92,000, 75,000 అండ్ 90,000 ఈజ్ విత్‌డ్రావబుల్ అమౌంట్. సో, ఇదంతా కలిపాను. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఏం చేస్తావు? బి అంటే ఏంటి? డిపాజిట్ చేసిన అమౌంటు. ఈ పర్టికులర్ డేట్ వరకు ఎంతైతే డిపాజిట్ చేసామో అదంతా ఇందులోకి రావాలి. 50,000, 70,000, 30,000 ఇవన్నీ కలిపితే ఎంత? క్లియర్? సి అంటే ఏంటి? సి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది 60,000 ఓపెనింగ్ బ్యాలెన్స్. ఈ అంటే ఏం చెప్పు? ప్రీవియస్ ఇయర్లో నువ్వు టీడీఎస్ ఏదైతే అమౌంట్ డిడక్ట్ చేసో దాన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటాము. సారీ, ఈ అంటాము. ఈ అంటే ఏంటి? ప్రీవియస్ సైకిల్లో ఏదైతే అమౌంట్ టీడీఎస్ డిడక్ట్ చేసో అదంతా అగ్రిగేట్ తీసుకోవాలి. ఇది కూడా అగ్రిగేటే తీసుకుంటాం. ఫస్ట్ సైకిల్లో నువ్వేమైనా టీడీఎస్ డిడక్ట్ చేసావు? నో టీడీఎస్. సెకండ్ దాంట్లో నో టీడీఎస్, 0. అండ్ ఈ థర్డ్ సైకిల్లో ఏం చేసావు? 37,000 పే చేసాం కాబట్టి ఈ 37,000 తీసుకుంటాము. సో, ఇది సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? 90,000. యూ హ్యావ్ టు పే టీడీఎస్ ఆన్ 90,000 ఎట్ 27,000 టీడీఎస్ డిడక్ట్ చేసాం. ఇప్పుడు నాకు నెక్స్ట్ నాలాంటి వాడికి ఇంకో కొత్త డౌట్ వస్తుంది. ఏంటి డౌటు? సార్, ఈ అంటే టీడీఎస్ ఏదైతే డిడక్ట్ చేసినా తీసుకోవాలన్నాం. ఇప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసిన అమౌంట్ తీసుకుంటావా లేకపోతే ఇది తీసుకుంటావా అంటే టీడీఎస్ డిడక్ట్ చేసిన అమౌంట్ కాదు. మనం ఏం తీసుకోవాలి? ఎంత అమౌంట్ మీద అయితే టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నాం దాన్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ ఈ అమౌంట్ తీసుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ ఇప్పుడు 15th మార్చ్తో అయిపోయింది మనకి ఇయర్ ఎండ్. సారీ, ఇయర్ విత్‌డ్రావబుల్స్ 15th మార్చ్ వరకు ఎంతైతే విత్‌డ్రా చేసుకున్నాడో అంతా అయిపోయింది. ఇప్పుడు ఇయర్ ఎండ్కి 31st మార్చ్కి ఇంకా ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో నీ విన్నింగ్స్లోంచి, అంటే నువ్వు విన్ అయ్యి నీ బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేసుకుంటావు కదా అకౌంట్. ఆ అకౌంట్లో 31st మార్చ్కి ఏదైతే ఇంకా బ్యాలెన్స్ ఉందో దాని మీద నువ్వేం చేయాలి? టీడీఎస్ డిడక్ట్ చేయాలి మళ్ళీ. ఓకే, నౌ ద ఫైనల్ వాట్ ఈస్ ద ఫైనల్ ఎంట్రీ? ఫైనల్ ఫార్ములా ఏంటి? A + D - B + C + E. ఓకే,
ఏ అంటే ఏంటి ఇప్పుడు? ఏ అంటే ఈజ్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ విత్‌డ్రావబుల్స్ అంటే ఇదన్నీ ప్లస్ చేయాలి. 80,000, 92,000, 75,000, 90,000 ఇయన్నీ కలిపితే ఇదంతా. ఏంటి ఇదంతా అమౌంట్ విత్‌డ్రావబుల్. ఓకే. డి అంటే ఏంటి? నాకు కన్‌ఫ్యూజ్ అవుతాను కాబట్టి నేను సీక్వెన్స్‌లోనే ఎళ్తా. ఏ అంటే ఏంటో తెలుసు నాకు విత్‌డ్రావబుల్. బి అంటే ఏంటో తెలుసు డిపాజిట్. అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్స్. సో, వాట్ ఈస్ ద అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్స్ హియర్? 50,000, 70,000, 30,000. So, all these if you plus, it is this one 50, 70, 30, right? Any doubt? Nothing. Next, go with C. C అంటే ఏంటి? ఓపెనింగ్ బ్యాలెన్స్. వాట్ ఈస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ హియర్? 60,000 is the opening balance. డి అంటే ఏంటి? క్లోజింగ్ బ్యాలెన్స్. కానీ డి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఏంటి? 72,000 is the closing balance. So closing balance 72,000. ఓకే. మరి ఈ అంటే ఏంటి? ఏబిసిడిఈ. ఈ అంటే ప్రీవియస్‌గా ఎన్ని సైకిల్స్‌లో ఎంత అమౌంట్స్ మీద మనం టీడీఎస్ డిడక్ట్ చేసామో ఆ అమౌంట్స్ అన్నీ తీసుకోవాలి. అగ్రిగేట్‌గా తీసుకోవాలి ఇది కూడా. ప్రీవియస్ ఫస్ట్ సైకిల్‌లో నో టీడీఎస్, సెకండ్ సైకిల్‌లో నో టీడీఎస్, థర్డ్ సైకిల్‌లో 37,000 తీసుకున్న టీడీఎస్. డిడక్టబుల్ అమౌంట్. టీడీఎస్ డిడక్టబుల్ అమౌంట్. డిడక్టెడ్ అమౌంట్ కాదు. డిడక్టబుల్ అమౌంట్. దేని మీద అయితే డిడక్ట్ చేయాలో దాన్ని డిడక్టబుల్ అమౌంట్ అంటున్నా. ఓకేనా? 37,000, 90,000 ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది? ఇంత. సో వెన్ యూ సాల్వ్ దిస్ ఈక్వేషన్ యూ ఆర్ గెటింగ్ 72,000. ఇట్ ఈస్ డిడక్ట్ ట్యాక్స్ ఈ 72,000 మీద ఇయర్ ఎండ్కి డిడక్ట్ చేయాలి. సో హీస్ హియర్ 21,600 is the amount. So this is how we will calculate the మొత్తం ఇదనమాట 194 BA. ఇప్పుడు నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఏం అడుగుతుందంటే మల్టిపుల్ యూజర్కి మల్టిపుల్ అకౌంట్స్ ఆల్ యూజర్స్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ డిపాజిట్. ఒక క్షణం ఆగు. మనకి ఈ పాయింట్లు ఏం చెప్తుందంటే మల్టిపుల్ యూజర్ అకౌంట్స్లో ఇప్పుడు నేను ఉత్తేజ్ అని ఉన్నాను. నాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి డ్రీమ్ లెవెల్లోనే. ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అవన్నీ అగ్రిగేట్ చేసి ఆ అగ్రిగేట్ అమౌంట్ ఎంత డిపాజిట్ చేసావు ఎంత విత్డ్రా చేసావు అన్న బేస్ మీద చేస్తాం. నెక్స్ట్ ఏంటి పేమెంట్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్. ఇప్పుడు ఏంటి నాకు క్యాష్ ప్రైజ్ ఒక మానిటర్ వాల్యూలో ఇస్తున్నారు, సారీ కైండ్లో ఇస్తున్నారు అనుకో, దాని మానిటర్ వాల్యూలో ఈక్వాలెంట్ మానిటర్ వాల్యూలో కనుక్కొని ద మనీ ఈక్వాలెంట్ టు సచ్ పేమెంట్ ఆ పేమెంట్ మీద ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలని చెప్తున్నాడు. అది పెద్ద ఏం మ్యాటర్ కాదు. ట్యాక్సిబుల్ డిపాజిట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ బోనస్. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడు, బోనస్ ఏమైనా వచ్చినప్పుడు అది నాట్ అవైలబుల్ ఫర్ విత్డ్రావల్ అయితే దాన్ని ఇగ్నోర్ చేయండి. దాని మీద నెట్ విన్నింగ్స్ ఏం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ షల్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఏబిసిడి. బీసీడీలో ఎక్కడ కూడా కలపకూడదు. ఓకే. నెక్స్ట్ ఇఫ్ అదే అమౌంట్ బోనస్ కనుక విత్డ్రావబుల్ ఉంటే అప్పుడు దాన్ని విల్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ యాజ్ ట్యాక్సిబుల్ డిపాజిట్. అదే కదా మనం ఇందాక మాట్లాడుకున్నాం. డన్. నెక్స్ట్ ఏముంది? ఇఫ్ యూజర్ బారోస్ మనీ ఫ్రమ్ అండ్ మనీ అండ్ డిపాజిట్ ఇన్ యూజర్ అకౌంట్ విల్ ఇట్ బి కన్సిడర్డ్ ట్యాక్సిబుల్ డిపాజిట్ ఆర్ నాన్ ట్యాక్సిబుల్ డిపాజిట్. అక్కడ ఏంటి, వాడు అప్పు తెచ్చి ఆ డబ్బులు డ్రీమ్ లెవెల్లో పెడితే దాని మీద ట్యాక్సిబుల్ డిపాజిట్ కింద ట్రీట్ చేయాలా నాన్ ట్యాక్సిబుల్ కింద అని అడుగుతున్నాడు. వాడు ఏమంటున్నాడంటే దాని మీద ఆల్రెడీ ట్యాక్స్ పడిపోయింది కాబట్టి ఈ అమౌంట్ మళ్ళీ ఇందులో పెట్టినప్పుడు ఇట్ ఈస్ నాన్ ట్యాక్సిబుల్ అని చెప్తున్నాడు. For non-taxable deposit, it is necessary that the amount deposited by the user is not taxable. That is, it is already taxed income. దాని మీద ఆల్రెడీ ట్యాక్స్ పడిపోయిందంట. సో ఇన్ కేస్ వేర్ యూజర్ బారోస్ ద మనీ అండ్ డిపాజిట్ ఇన్ హిజ్ యూజర్ అకౌంట్ ఇట్ షాల్ బి కన్సిడర్డ్ యాజ్ నాన్ ట్యాక్సిబుల్ డిపాజిట్. బారో చేసి తెచ్చిన డబ్బుల్ని నాన్ ట్యాక్సిబుల్ డిపాజిట్ కింద ట్రీట్ చేయండి అని అంటున్నాడు. ఓకే ఓకే వెయిట్ 1 సెకండ్. ఇప్పుడు నార్మల్గా దీంట్లో థ్రెషోల్డ్ లిమిట్ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు థ్రెషోల్డ్ లిమిట్. బట్ అప్ టు 100 రూపీస్ నీకు ఒకవేళ ఈ విన్నింగ్స్లో డ్రీమ్ లెవెన్లో గట్ట అయితే నీకు ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్లో డస్ నాట్ ఎక్సీడ్ 100 ఇన్ ఏ మంత్. 100 ఇన్ ఏ మంత్. 1 సెకండ్ నాకు 1 సెకండ్ చిన్న డౌట్. ఇక్కడ ఏంటంటే థ్రెషోల్డ్ లిమిట్ ఏమైనా ఉందా అంటే దీనికి థ్రెషోల్డ్ లిమిట్ ఈజ్ నథింగ్, 0. బట్ ఒక మంత్లో 100 రూపీసే ఉందనుకో, 194 BA కింద ఇన్కమ్. సో దెన్ నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్ అప్ టు 100 రూపీస్. ఎప్పుడైతే 100 దాటిందో అప్పుడు వాడు ఏం చేయాలి? టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఓకేనా? ఎస్, టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఒక కేసు మాట్లాడతాను చూడు. ఇక్కడ ఏప్రిల్ నెలలో నాకు డ్రీమ్ లెవెల్లో 90 రూపీస్ వచ్చాయి. యాజ్ ఇట్ డస్ నాట్ క్రాస్ 100 రూపీస్ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ టీడీఎస్ డిడక్షన్, రైట్? నేను వెంటనే ఏం చేశాను, 1st ఏప్రిల్న నేను విన్ అయ్యాను. 1st ఏప్రిల్న అమౌంట్ విత్డ్రా చేసేసుకున్నా. ఓకే.
అమౌంట్ విత్డ్రా చేసేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే 15th ఏప్రిల్‌న మళ్ళీ నేను విన్ అయ్యా. ఎంత విన్ అయ్యా? 20 రూపీస్. అంటే ఇక్కడ అగ్రిగేట్ నువ్వు 1 మంత్‌లో చూసుకుంటే ఎంత విన్ అయ్యాను నేను? 110 రూపీస్ విన్ అయ్యాను. ఓకేనా? 110 రూపీస్ విన్ అయితే 110 రూపీస్ మీద 100 దాటింది కదా! 100 దాటిన తర్వాత నేనేం చేయాలి? టీడీఎస్ డిడక్ట్ చేయాలా? టోటల్ 110 మీద 30% కడితే 33 రూపీస్. కానీ ఈ నెక్స్ట్ టైమ్ 15th ఏప్రిల్‌లో నేను విన్ అయినప్పుడు నా అకౌంట్‌లో ఎంత ఉంది బ్యాలెన్స్? 20 రూపీసే ఉంది. సో, వాడు ఇమ్మీడియేట్‌గా 33 రూపీస్ డిడక్ట్ చేసేసినా సరే, నేను ఇంకా ఏమైతుంది? 13 రూపీస్ నెగెటివ్ బ్యాలెన్స్‌లో ఉంటా. సో, ఈ 13 రూపీస్ గవర్నమెంట్‌కి టీడీఎస్ వెళ్ళాలి. వెళ్ళిందా అంటే వెళ్ళలేదు. ఇది ఎవడి రెస్పాన్సిబిలిటీ అంటే, బాబు మిస్టర్ అగ్రిగేటర్ డ్రీమ్ 11 యూ ఆర్ రెస్పాన్సిబుల్ టు పే దిస్ 13 రూపీస్ టు ద గవర్నమెంట్ అని చెప్తుందనమాట యాక్ట్. అదే ఇక్కడ చెప్తుంది. The deductor shall undertake responsibility of paying the difference if the balance in the user account at the time of TDS deduction is not sufficient to discharge the tax deduction liability calculated. అది దాని అర్థం. ఇదంతా సోది. ఇప్పుడు దీని మీద నవంబర్ 24లో అడిగిన ఒక క్వశ్చన్ చేద్దాం. నవంబర్ 24లో అడిగిన క్వశ్చన్. లెట్స్ గో విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నవంబర్ 2024లో అడిగిన క్వశ్చను. ఎప్పుడు? క్వశ్చన్ నెంబర్ 4లో క్వశ్చన్ నెంబర్ 4A.3 194BA మీద అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, ఒకసారి రివైజ్ చేసుకుంటావా? 30% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఏమైనా ఉందంటే 100 రూపీస్ ఉంది పర్ మంత్, అది కూడా. ఓకే, లెట్స్ గో. డ్రీమ్ 44 ఈజ్ ఏ ఆన్లైన్ గేమ్ పోర్టల్. జెడ్ అనే వ్యక్తి ఉన్నాడట. ఆయన ఓపెన్ క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉందట? 10,000 ఇన్ హీజ్ యూజర్ అకౌంట్. ఇది ఇప్పుడు 31st మార్చ్ 2023 ఇచ్చాడు. మళ్ళీ క్లోజింగ్ ఎంతకి ఇచ్చాడు? 31st మార్చ్ 2024. అంటే ఇది ఏమవుతుంది? ప్రీవియస్ ఇయర్ క్లోజింగే ఈ ఇయర్ ఓపెనింగ్ కదా, అంటే ఇది ఓపెనింగ్ కింద ఉంచుకోవచ్చు. ఓపెనింగ్. ఓకే, టు బీ కన్సిడర్డ్. ఓకే, డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత ఈ ఇయర్? 1 lakh ఫ్రమ్ హీజ్ అక్యుములేటెడ్ సేవింగ్స్ అకౌంట్లోంచి 1 lakh యాడ్ చేశాడట. ఆయన ఎర్న్ చేసిన అమౌంట్ ఎంత అట? 30 lakhs. ఎర్న్ చేసిన అమౌంట్తో మన పెద్ద ప్రయోజనం లేదు అక్కడ, విన్నింగ్స్ అది యాక్చువల్లీ. ఓకే, డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 23-24 జెడ్ హ్యాజ్ ఎర్న్డ్ రిఫరల్ బోనస్. రిఫర్ చేసినందుకు రిఫరల్ బోనస్ వచ్చింది. న్యూ యూజర్స్ని రిఫర్ చేసినందుకు. ఓకే, సో వాట్? రిఫరల్ బోనస్ అనేది నీకు క్లియర్గా చెప్పాడా విత్డ్రావబుల్ అని? చెప్పలేదు కదా. సో యూ షుడ్ ఇగ్నోర్. నాన్ విత్డ్రావబుల్ బ్యాలెన్స్ అనేది ఇగ్నోర్, అది ఎక్కడా పనికిరాదు మనకి. విత్డ్రావబుల్ అయితే పనికి వస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ ఫిబ్రవరిన 25 lakhs విత్డ్రా చేసుకున్నాడు ఒక కుర్రోడు. అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతట? 31st మార్చ్కి క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. సో నీకు యాక్చువల్లీ ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు? డేట్ మెన్షన్ చేశాడు, విత్డ్రా చేసిన డేట్. అలా చెప్పకపోతే, డేట్ చెప్పకపోతే ఏమనుకుంటావు? 115BBJ ప్రకారం చేసేయచ్చు. కానీ డేట్ చెప్పాడు కదా, 194BA ప్రకారం చేయాలి. 194BA ఏం చెప్పింది మనకి? 194BA సెడస్ దట్ ఏం చెప్పారు బాబు? విత్డ్రా చేసిన డేట్న టీడీఎస్ డిడక్ట్ చేయి, మళ్ళీ ఇయర్ అన్న టీడీఎస్ డిడక్ట్ చేయి. అది. సో విత్డ్రా చేసిన డేట్ ఎప్పుడు? ఫస్ట్ ఫిబ్రవరి 24. ఆ రోజున ఎంతైతే విత్డ్రా చేశాడో దాని మీద టీడీఎస్ వసూలు చేయవాడి దగ్గర అని 194BA చెప్పింది. అలాగే ఇయర్ ఎండ్ అంటే ఇప్పుడు 31st మార్చ్ 24న ఎంతైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో దాని మీద కూడా టీడీఎస్ డిడక్ట్ చేయమని చెప్పింది. ఓకే, ఫస్ట్ విత్డ్రావబుల్ ఉంది అండ్ ఇయర్ ఎండ్ విత్డ్రా ఉంది. ఫస్ట్ విత్డ్రా అయితే ఏం చేయాలి? A మైనస్ B ప్లస్ C అని చెప్పాను కదా ఇప్పుడే. ఇయర్ ఎండ్ విత్డ్రా అయితే A ప్లస్ D మైనస్ B ప్లస్ C ప్లస్ E. ఓకే, ఏ అంటే ఏంటి? అమౌంట్ విత్డ్రా. ఫస్ట్ విత్డ్రా ఎప్పుడు చేసాడు? 25 lakhs. సో 25 lakhs. ఓకే, B ఫర్ డిపాజిట్ చేసిన అమౌంట్, డిపాజిటెడ్ అమౌంట్ ఎంత? 1 lakh. C ఫర్ ఓపెనింగ్ బ్యాలెన్స్. వాట్ ఈజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్? ఐ గాట్ 10,000. సో దిస్ ఈజ్ ద అమౌంట్ ట్యాక్స్ టు బి డిడక్టెడ్. అదే ట్యాక్స్ అనేది దీని మీద డిడక్ట్ చేయాలి 30%. అంటే 17,70,000 వచ్చింది. ఓకే, నెక్స్ట్. మరి ఇయర్ ఎండ్ బ్యాలెన్స్ మీద A ప్లస్ D మైనస్ B ప్లస్ C ప్లస్ E. ఏ అంటే ఏం చెప్పాను ఇప్పుడే? విత్డ్రా చేసుకునే అమౌంట్ 25 lakhs ఇస్ ద విత్డ్రాన్ అమౌంట్.
సో 25 lakhs మీద ఓకే. డి అంటే నాకు తెలియదు. ఐ విల్ గో విత్ సీక్వెన్స్. బి అంటే ఏంటో తెలుసు కదా, డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత, 1 lakh 1 lakh. సి ఫర్ ఓపెనింగ్ బ్యాలెన్స్. వాట్ ఈస్ ఓపెనింగ్ బ్యాలెన్స్? 10,000 ఈజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే. ఈ ఫర్ ప్రీవియస్ సైకిల్లో ఏ అమౌంట్ మీద అయితే టీడీఎస్ డిడక్ట్ చేసాడో దాన్ని ఈ అంటాం. ప్రీవియస్ సైకిల్ ఎంత డిడక్ట్ చేసాడు వాడు? 23,90,000 టీడీఎస్ డిడక్ట్ చేశారు దాని మీద. సో ఆ డిడక్టబుల్ అమౌంట్ తీసుకుంటాం, దేని మీద అయితే డిడక్ట్ అవుతుందో దాన్ని తీసుకుంటాం. ఒక వెన్ యూ సాల్వ్ యు ఆర్ గెటింగ్ ఏ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 6,60,000. వాడు నీకు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడు? kept 6,60,000. సో బోత్ ఆర్ మ్యాచింగ్. వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ రైట్. సో ఈ 6,60,000 క్లోజింగ్ బ్యాలెన్స్ మీద రిమైనింగ్ టీడీఎస్ అనేది అప్లై చేయి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడు, క్వశ్చన్కి ఆన్సర్. ఎప్పుడు విత్డ్రా చేసుకున్నాడట? 1st February విత్డ్రా చేసుకున్నాడట. సో మనకి ఏం చెప్తుంది? 194BA ఈజ్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్ ఎట్ ద టైమ్ ఆఫ్ సచ్ విత్డ్రావల్. ఎప్పుడైతే విత్డ్రా చేసుకున్నాడో ఆ టైంలో టీడీఎస్ డిడక్ట్ చెయ్యి. యాజ్ వెల్ యాజ్ రిమైనింగ్ అమౌంట్ మీద ఇయర్ అన్న ఫైనాన్షియల్ ఇయర్ అన్న టీడీఎస్ డిడక్ట్ చేయి అని చెప్పాడు. సో అదే కదా మనం చేసాం. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు క్యాల్కులేట్ 194BA. చాలా డౌట్లు వచ్చాయి యాక్చువల్లీ ఇందులో, బట్ నవ్ వీఆర్ ఇన్ ఏ కంఫర్టబుల్ జోన్. థ్యాంక్ యూ.